స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఎన్నికయ్యారు. కానీ మొట్టమొదటి భారత ఆర్మీ చీఫ్గా ఎవరున్నారో మీకు తెలుసా? మరియు ఆ ఎన్నిక ప్రక్రియ ఎలా జరిగిందో మీకు తెలుసా? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు భారత ఆర్మీకి మొట్టమొదటి చీఫ్గా జనరల్ రాబ్ లొకర్త్ని ఎన్నుకున్నారు. ఇతను ఒక బ్రిటిష్ వ్యక్తి. కానీ కొన్ని రోజుల తరువాత కాశ్మీర్లో చాలా అల్లర్లు ఏర్పడ్డాయి. వాటిని జనరల్ లొకర్త్ గారు అదుపులో ఉంచలేకపోయారు. అందువలన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన మీద చాలా ప్రెషర్ పెట్టారు. అది తట్టుకోలేక లొకర్త్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అందుకని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మేజర్ జనరల్ కెఎం కరియప్ప గారు, అప్పటి డిఫెన్స్ మినిస్టర్ బద్వేల్ సింగ్ గారు, రాథోర్ సింగ్ గారు, ఇంకా ఇండియన్ ఆర్మీ జనరల్స్ అటెండ్ అయ్యారు. ఆ సమావేశంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు: ఒక బ్రిటిష్ వ్యక్తిని తీసుకొని వచ్చి భారత ఆర్మీ చీఫ్గా ఉంచితే చాలా మంచిది. ఎందుకంటే భారతదేశంలో అంత సమర్థవంతమైన వాళ్ళు మరియు అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేరు కదా అని అన్నారు. అప్పుడు ఒక వ్యక్తి లేచి నిల్చొని, సార్, అలాగైతే మన దేశాన్ని నడిపించడానికి సమర్థవంతమైన మరియు అనుభవం ఉన్న వ్యక్తి ఎవరు లేరు కదా, అందుకని మనం ఒక బ్రిటిష్ వ్యక్తిని తీసుకొని వచ్చి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉంచుదామని అన్నాడు. అతని పేరే రాథోర్ సింగ్. దీంతో ఆ రూమ్ అంతా సైలెంట్గా ఉండిపోయింది. కొంత సమయం తరువాత స్పృహలోకి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ గారు, నువ్వు ఉంటావా భారత ఆర్మీకి చీఫ్గా అని అడిగారు. అప్పుడు రాథోర్ గారు, లేదు, నేను ఉండను, కానీ జనరల్ కరియప్ప గారైతే ఈ పదవికి సరిగ్గా సరిపోతారు. మరియు బ్రిటిష్ కమాండర్ల కంటే కరియప్ప గారు చాలా సమర్థవంతమైన వ్యక్తి అని అన్నారంట. ఇలాగా జనరల్ కరియప్ప గారు భారతదేశానికి మొట్టమొదటి భారతీయ చీఫ్గా ఎన్నికయ్యారు. జనవరి 15, 1949 జనరల్ కరియప్ప గారు సిఎన్సి అంటే కమాండర్ ఇన్ చీఫ్గా పదవులు పొందిన రోజు. కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి 15వ తారీఖు ఇండియన్ ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకుంటుంది.